ఇవాళ వాళ్ళ నాటకాలు చూస్తూ ఉంటే నేను రెడ్ల నాటకాలు అది నేను పసిగట్టి చెప్తూనే ఉన్నా, కానీ వీళ్ళ నాటకాలు కూడా గమ్మత్తున్నాయి. ఇక్కడ చాలా విచిత్రమైన నాటకాలు. పేరుకు బీసీలమని చెప్పుకొని తిరిగి కాంగ్రెస్ ఆయన మంచిగానే చేసిండు, బీజేపీ ఆయన మోసం చేసిండు అని ఆయన, బీజేపీ ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, వీళ్ళే మోసం. ఏంది మనం ఏమన్నా అధికార ప్రతినిధులమా దానికి? వాళ్ళ పార్టీలకు, అగ్రవర్ణ పార్టీలకు బానిసలు ఏం ఆశిస్తున్నారు? ఇంకా వాళ్ళ దగ్గర ఆశించేది ఏంది? మీ బయటలు ఇక్కడ వేస్తే జనం మొన్నటిది ఇయ్యాలది వేస్తే జనం చీయనేటట్టురు. అవి ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం జరిగింది? ఈ జీవో కొట్టుడు పోవడానికి కారణమేంది? నేను ముందే చెప్పిన సోదరులారా, నేను చెప్పినా లేదా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు కాదు నేను చెప్పింది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభలో చెప్పిన ఈ మాట. ఎందుకు చెప్పిన సభలో అంటే, కులగణన రిపోర్ట్ను సభలో పెట్టలేదు, ఎంపారికల్ డేటాను సభలో పెట్టలేదు, డెడికేట్ కమిషన్ రిపోర్టు సభలో పెట్టలేదు. ఇవి ఏవి పబ్లిక్లో పెట్టకుండా సీక్రెట్ డాక్యుమెంట్గా పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ రాదనేది నేను బల్ల గుద్ది మరీ చెప్పిన. కావాలంటే మళ్ళీ ఒకసారి బయట చూడండి, నేను చూపిస్తా. నేనేం చెప్పినా ఒకసారి చూడండి. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా అధ్యక్ష? వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం. ఇది నేను ఆ రోజే చెప్పిన, వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రోజు చెప్పిన, వీళ్ళు బిల్లు పెట్టిన రోజు చెప్పిన, ఇది నిబంధనలకు అనుకూలంగా తయారైతున్న బిల్లు కాదు. ఇది పుట్టుకతోనే మరణం డేటును పుట్టింది, ఎక్స్పైరీ డేట్తో పుట్టింది బిల్లు అని క్లియర్గా చెప్పిన.